వెల్కమ్ బ్యాక్. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి. ఈరోజు ఆగస్టు 8, 2026. ఈరోజు శనివారం. శని ఆదివారం సాధారణ సెలవులే తెలిసిందే. మనకి శని ఆదివారం నాడు రైతులు కొన్ని కామెంట్లు పంటల గురించి, మిర్చి ధరల గురించి కొన్ని విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది కాదు. కొంతమంది ఫోన్లు చేస్తారు. దాని గురించి చిన్న వివరణ, క్లారిటీ రైతు సోదరులు కూడా ఏంటనేది, మిర్చి పంట వేద్దామా వద్దా ఆలోచనలో రైతులు, మిర్చి ధరలు పరిస్థితులు ఏంటి, తేజ మార్కెట్ చూస్తే పెరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇతర రకాల గురించి, మార్కెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి, విదేశాలకి ఎక్స్పోర్ట్ జరగట్లేదా, ప్రభావం ఎల్ నీనో ప్రభావం ఏంటి, వర్షాల పరిస్థితి, దీని గురించి చిన్న వీడియో అండి. రైతు సోదరులు కూడా వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. విషయాలు ఏందో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, అంటే మర్చిపోతున్నారు. వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి, ఎంతో ఇంపార్టెంట్. ఇంక విషయంలోకి వెళ్తే, మిర్చి పంట పరిస్థితులు, మిర్చి పంట వేద్దామా వద్దనేది ఆలోచనలు చాలామంది రైతులు డైనమాల పడిపోయారండి. దీని ప్రభావం ఎల్ నీనో అనేది ఈ సంవత్సరం ప్రభావం వర్షాల మీద బాగా ఉంది. కొంత డ్యాముల్లోకి నీళ్ళు వస్తున్నా, పైన రాష్ట్రాల్లో వర్షాలు పడి డ్యాముల్లోకి నీళ్ళు వస్తున్నా, ఈ డ్యాముల్లోకి నీళ్ళు ఎంతవరకు వస్తాయి ఏంటి, ఈ డ్యామ్లో నీళ్ళు వచ్చినా మిర్చి తోటలకు ఉపయోగపడతాయి. ఆ నీళ్లు రేపొద్దున తాగటానికైనా, ఏదైనా వర్ష ప్రభావం ఉంటే తప్పితే, బోర్లలో నీళ్ళు ఉంటే తప్పితే, అచ్చంగా బోర్ల మీద ఆధారపడి మిర్చి పంట వేసే పొలాలు చాలా ఉన్నాయి. కాలువ అమ్మటి పొలాలు కాకుండా, కాలువకి అటు ఇటుగా ఓన్లీ మిర్చి పంటకి వర్షాల మీద ఆధారపడే పొలాలు అట్లా డైనమాలలో పడి, కొంత ఒక పక్క చెప్పాలంటే నర్సరీలు, నెట్లలో విపరీతంగా ఈ సంవత్సరం మొక్కల్ని పెంచడం జరుగుతుంది. వాళ్ళు కూడా అసలు ఏంది పరిస్థితి, ఎలా ఉండబోతుంది ఏంటి, ఓ పక్క చూస్తేనే వర్షాలు ఇగో అన్నారు, వర్షాలు పడతలేదు, ఈ ఎల్ నీనో ప్రభావం బాగా ఉంది, సరైన చోట వర్షాలు పడతలా, మిర్చి పంట అటు శ్రీకాకుళం వేయిన చోట, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అటుపక్క వర్షాలు పడుతున్నాయి, కానీ ఇటుపక్క ప్రకాశం, పల్నాడు అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి. డ్యాముల్లో నీళ్ళు మనకి అందుబాటులో ఉంటాయి అనుకున్న వాళ్ళు కొద్దిగా ధైర్యంగా వేయగలుగుతున్నారు. మిగతా చోట్ల మాత్రం రైతులైతే బాగా ఆలోచన పడ్డారు. కొంతమంది రైతులు ఫోన్ చేస్తున్నారు, అటు గుంటూరు వైపు ఎట్టుంది, ప్రకాశం వైపు ఎట్టుంది, పల్నాడు వైపు ఎట్టుంది, తోటలు వేస్తున్నారా లేదా ఏంటనేది అడుగుతున్నారు. ఆల్రెడీ కర్నూలు వైపు మొదలు పెడుతున్నారండి. ప్రకాశం వైపు కూడా కొంత సమాచారం, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం కొంత బాగానే, అటు ఒక వర్షపాతం బాగానే ఉంది అని చెప్పేసి, వ్యవసాయ పనులు అయితే అదును బాగానే ఉండే. కొంత పల్నాడు, గుంటూరు వైపు అయితే పొలాలు దున్ని పెట్టుకొని వర్షం కోసం ఎదురు చూపులు అయితే చూడటం జరుగుతుంది. ఏది ఏమైనా ముందు రోజులు, ఎందుకంటే ఇప్పటికి గడిచి 2 నెలలు అయింది, 3వ నెల జరుగుతుంది. ఈ 3 నెలల కొద్దిగా టైం ఉంది కాబట్టి, ఈ టైంలో వర్షాల అనుకూలత ఏదైనా ఉంటే కనుక రైతులు దాదాపు నాకు తెలిసినందుకు 100కి 90% వరకు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రైతు సోదరులు అయితే రెడీగానే ఉన్నారు. కొంతమంది ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఆలోచనలో పడక ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, లక్షల్లో పెట్టుబడి లక్షల్లోకి వెళ్ళిపోయింది. 1,00,000, 2 లక్షలు, కౌలుదారులు అయితే 3 లక్షల దాకా పంట పరిస్థితులు. అందుకని రైతులు సగం ఈ వర్ష ప్రభావం మీద తర్జన పడటం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రకాశం, పల్నాడు, ఆల్రెడీ కర్నూలు, నంద్యాల అటుపక్క అయితే బాగానే మిర్చి తోటలు వేస్తున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్, ఒకైతే నివేదిక అయితే కొంతమంది నేను ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకున్నానండి. మిర్చి తోటలు అయితే వేస్తున్నారు. ప్రకాశం బాగా భారీగా వేస్తున్నారని తెలిసింది. పల్నాడు మొదలుపెట్టారు, కర్నూలు ఆల్రెడీ మొదలుపెట్టి వేస్తున్నారు, నంద్యాల వైపు కూడా జరుగుతుంది. ఇది పొజిషన్. గుంటూరు ఇప్పుడిప్పుడే తర్జన భర్జన పడుతున్నారు.
గుంటూరు వైపు, కృష్ణా జిల్లా వైపు. ఇట్లయితే పొజిషన్ ఉంది. ఇంకా పోతే ఏసీలో మిర్చికి మార్కెట్ ధర చూస్తే ఒక తేజ తప్పితే ఇతర రకాలకి అన్నిటికి కూడా మార్కెట్ బాగానే ఉంది. తేజ మొన్న 21,000 కానించి ఒక్కసారి జంప్ అయ్యి 23,500 దాకా, 21,500 కానించి 23,500 దాకా వెళ్ళింది. ఏంది పొజిషను? మళ్ళీ 1,000 వెనక్కి వచ్చింది, 22,500 అంటున్నారు. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు తగ్గింది? విదేశాలకు ఎక్స్పోర్ట్ ఆగిందా అనేది కొంచెం రైతులు చూస్తే ఒకటి గమనించాలి. మెయిన్గా మనం ప్రతి రైతు సోదరులు ఒకటి గమనించాలి. మనం తేజ మార్కెట్ సరిగా లేదని చెప్పేసి అటు యార్డు తీసి సెలవులు తీసిన కానించి మొన్నటి దాకా కూడా జూలై నెలాఖరు దాకా కూడా శాంపిల్స్ 10-20 వేలు పెడతాం జరిగింది. నాణ్యమైన మిర్చి పంట పెట్టకపోవటం, కొద్దిగా ఆ నాణ్యమైన మిర్చి పంట కోసం ఎగుమతి వ్యాపారస్తులు కూడా కొంత బంగ్లాదేశ్, సింగపూరు, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా ఈ దేశాలకి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు రావటం, ఆ ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చినప్పుడు ఈ తేజ కూడా నాణ్యమైన మిర్చి క్వాలిటీలు లేవు కాబట్టి రేటు పెరగటం వల్ల ఆ రేటు పెరిగిన దాంతో విపరీతంగా పెట్టారు. 20,000 ఉన్న కాడ 60,000. ఎక్కువగా మార్కెట్ యార్డు మొత్తం కూడా చూస్తే తేజాలే కనపడ్డాయి. ఒక్కసారి పెడతాం, ఆ పెడతాం వల్ల 20,000 కాడ 60,000 సరుకు ఉండేసరికి ఇప్పుడు 10,000 టిక్కి కావాలా, 30,000 టిక్కి ఉంది. మార్కెట్ మూవ్మెంట్ కొంచెం అట్ట అనిపిస్తుంది. ఇప్పుడు ఎగుమతి వ్యాపారస్తులు, ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఎగుమతి వ్యాపారస్తులు సరుకు తొరక్క పోటీ పడితే మార్కెట్ అనేది ఏ రకమైన కానివ్వండి లేచిద్దని చెప్పడం జరిగింది. అట్టాటిది కొంచెం మార్కెట్ మూవ్మెంట్ వచ్చేసరికి విపరీతంగా పెట్టేసరికి విపరీతంతో పెడతంతో పాటు ఒక పక్క ఈ మన కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా, అంటే ఇండియా లెవెల్లో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కాకుండా ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా ఈ వర్షాలు పడవేమో, పడకపోతే స్టాకులు చూస్తే అంతంత మాత్రమే ఉంది, మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి పంట దొరకదేమనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజ్లో మార్కెట్ ధరల్ని మరి సరుకు కొనాలంటే దొరకనప్పుడు కొనాలంటే మార్కెట్ ధరలు పెంచడం కోసం చేసేసరికి కొద్దిగా పెరిగిందనేసరికి డ్యాముల్లోకి విపరీతంగా నీళ్ళు రావటం, మార్కెట్లో వాళ్ళు కూడా అటు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక సర్వే నిర్వహిస్తారండి. మన కాడ స్టాక్ ఎంత ఉంది, మిర్చి తోటలు ఎంతవరకు వేస్తున్నారు, ఏ టైంకి వస్తుంది, మన స్టాక్ ఉన్న స్టాక్తో పాటు కొద్ది గొప్ప కొంటే ఆ పంట వచ్చిన దాకా మనకి ఎంతవరకు రన్ చేయొచ్చు. ఇక్కడే కాకుండా మనకంటే ముందు కూడా అటు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పంట అక్టోబర్ కల్లా వస్తుంది. అక్కడ పంట ఎట్లా ఉంది, ఇక్కడ పంట వచ్చే లోపల అక్కడ పంట ఉపయోగపడిద్దా లేదా అనేది ఒక సర్వే నిర్వహించి దాన్ని బట్టి ఫాలో అవుతుంటారు. మనం ఇది చూసుకుంటాం, వాళ్ళు అన్ని విధాలుగా చూసుకుంటారు. ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఇది జరిగింది. ప్రస్తుతానికైతే సీడు రకాలకి, బ్యాడ్గి రకాలకి, అటు నాటు రకాలకి మార్కెట్ అయితే బాగానే ఉందండి. ఒక్క తేజానే తగ్గింది. ఆ తేజ కూడా అట్లా సరుకులు విపరీతంగా పెడతాం, ముందు కాలువ ఈ డ్యాములన్నింటినీ మళ్ళీ పంట విస్తృతంగా వేస్తున్నారని సంగతి తెలిసి కొంచెం మూమెంట్ అయింది. ఎప్పుడు వాళ్ళని నేను సమాచారం తెలుసుకోవడానికి కలిసినప్పుడు ఎప్పుడు పెరిగింది, ఇప్పుడు మళ్ళీ టైట్ చేశారు సరుకులు. రైతులు తక్కువ ఇవ్వట్లా, ఎందుకంటే 21,500 కాడి నుంచి 23,000 కాబట్టి ఒకసారి 2,000 తగ్గేసరికి రైతులు సరుకులు పెడతలేదు, సరుకులు ఇవ్వట్లా. వ్యాపారస్తులు కూడా దానికోసం చూస్తున్నారు ఏమైనా వస్తాయని చెప్పేసి. ఒక తేజ అనేది చెప్తే మిగతా రకాలు అన్ని రకాలకి బాగానే ఉంది. ఆ తేజ గురించి మరేందంటే మూమెంట్ వచ్చింది, ఆర్డర్ అయితే ఎక్స్పోర్ట్ విదేశాలకి రన్నింగ్ అవుతుందండి. ఎప్పుడు మూమెంట్ వచ్చిందో చెప్పలేం. డీలక్స్ క్వాలిటీ కావాలి, తక్కువడితే ఇవ్వట్లేదు అంటే ఇచ్చే పొజిషన్లో రైతులు లేరు. ఎందుకంటే రైతుల సరుకు చూస్తే చాలా తక్కువగా ఉంది కూడా. ఎక్స్పోర్టర్స్ది, కారం మిల్లులది, ఆయిల్ మిల్లులది వాళ్ళదే. స్టాకుల పరంగా చూసుకుంటే ఓ పక్క ఎల్నీనో కారణంగా కొంత భర్జన పడుతున్నారు పంటల తోటల గురించి. ఏదైనా మళ్ళీ మూమెంట్ అనేది చెప్పకుండానే వస్తుందండి. వచ్చిందాకా పరిస్థితులు అయితే ప్రభావం ఉంటుంది. ఒక తేజ అనే మిగతా రకాలు బాగానే ఉంటుంది. ఆ తేజ మళ్ళీ మూమెంట్ వచ్చిందా రాదా అన్నప్పుడు
వ్యాపారస్తులైతే టోటల్గా ఎప్పుడు వస్తే చెప్పలేమండి, వస్తే ఆటోమేటిక్గా పెరిగిద్ది అని కొంతమంది వ్యాపారస్తులు కూడా కొని ఇక్కడే ఏసీలో స్టాకులు పెడుతున్నారు. 22,500 గొడుగుడుమ తర్వాత దీని పరిస్థితుల ప్రభావం ఇలా అయితే ఉండేయండి. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందండి. మరొకసారి మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం కొన్ని ఏసీ స్టాకుల గురించి కొన్ని రకాల సంబంధించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.